హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు మనము పులావ్ రైస్, చికెన్ కర్రీ, గోంగూర చేసుకునే విధానం చూసుకుందాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, పుదీనా, కొత్తిమీర, పులావ్ దినుసులు. బిర్యానీ ఆకు లేదు ఫ్రెండ్స్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఫ్రెష్గా పట్టి ఉన్న అల్లం పేస్ట్. పులావ్ రైస్లో నేను టమాటోస్ కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చినైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. 1.5 kg రైస్ బాగా 2 times కడిగి బాగా నానబెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ అయింది ఫ్రెండ్స్. బగారా రైస్కి సరిపడా ఆయిల్ వేసుకుందాం మనము. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఈ దినుసులు వేసుకుందాం: షాయి జీరా, చెక్క, లవంగ. ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాక చెప్పిన ఐటమ్స్లో నేను పెరుగు, చికెన్ మసాలా కూడా వేసుకుంటా ఫ్రెండ్స్. రైస్లో ఒక ప్యాకెట్. రైస్ బాగా స్మూత్గా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేయండి. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బాగుంటుంది. పెరుగు, చికెన్ మసాలా కూడా వేస్తే బాగా ఉంటుంది టేస్ట్. ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనిపైన ప్లేట్ పెడతాం. అప్పుడు దాకా చికెన్ కర్రీ చేసుకోవటానికి చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. 4-5 times వాష్ చేసుకున్నా. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూద్దాం. ఆనియన్స్ వేగే లోపల ఇది కూడా పక్కన స్టవ్ పైన చేసుకుందాం ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. చికెన్ వేసేద్దాం. కొంచెం బాయిల్ అవ్వద్దాం చికెన్. పసుపు, సాల్ట్ వేసి కొంచెం లైట్గా వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత వేసుకుంటాం కదా కర్రీలో. పసుపు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా ఉడికిద్ది ఇది కూడా. ఒకసారి ఆనియన్స్ చూద్దాం ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ బాగా. పులావ్ కూడా బాగా ఉంటుంది అప్పుడు కలర్ఫుల్గా. ఇప్పుడు అల్లం పేస్ట్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెష్గా చేసుకున్న అల్లం పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కిలో రైస్కి వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం పేస్ట్ బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కూడా బాగా ఎర్రగా అవ్వాలి అల్లం పేస్ట్. మళ్ళీ మూత వేసుకుందాం. ఇక్కడ చికెన్ బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇది కూడా మిక్స్ చేసుకుందాం మనం. ఇప్పుడు దాకా చికెన్ కర్రీలో కావాల్సిన ఐటమ్ కూడా చూపిస్తాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీలోకి కావాల్సిన ఐటమ్స్: అల్లం పేస్ట్, కొత్తిమీర, కొబ్బరి, గసగసాలు, ఆనియన్స్, టొమాటో, చికెన్ మసాలా, ధనియాల పౌడర్ చూపిస్తా ఫ్రెండ్స్ వేసేటప్పుడు. ఇవి ఆనియన్స్, టమాటోస్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మసాలా పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది కొబ్బరితో కలిపి చేసుకుందాం. ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ధనియాల పౌడర్ వేసుకుందాం. హోమ్ మేడ్ ధనియాల పౌడర్.
పులావ్కి సరిపడా చికెన్ మసాలా, ఆనియన్స్, టొమాటోస్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర, సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపడా సాల్ట్ బాగా మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం బాగా కుక్ అయిపోయాక తర్వాత పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. పెరుగు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. మిక్స్ చేసుకుందాం. వాటర్ వేసుకున్నా ఫ్రెండ్స్. 1 గ్లాస్ రైస్కి 1.5 లెక్కన వాటర్ వేసుకున్నా. మీరు ఎంత చేసుకుంటారో దానికి సరిపడా వేసుకోండి. చికెన్ బాయిల్ అయిపోయింది ఫ్రెండ్. బాగా మళ్ళీ ప్యాన్ పెట్టుకున్నా. ఆనియన్స్, టమాటోస్ కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్, టమాటోస్, 2 లవంగాలు ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకొని కొబ్బరి, గసగసాలు ఈ మొత్తం మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చికెన్ కర్రీలోకి. నేను మళ్ళీ తర్వాత చూపిస్తా. మళ్ళీ వీడియో లెంత్ అయ్యిద్ది ఫ్రెండ్స్, అందుకని. మసాలా మిక్సీ పెట్టుకున్న ఫ్రెండ్స్, ఇందాక మనం చూపించాను కదా అది. ఇప్పుడు చికెన్ బాయిల్ చేసిన ప్యాన్ మళ్ళీ పెట్టాను. ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ హీట్ అయ్యింది. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకుంటున్నా సరిపడా చికెన్ కర్రీకి. దీంట్లో ఆనియన్స్, టమాటోస్ ఉండవద్దు ఫ్రెండ్స్. ఇందాక మసాలా పెట్టుకున్నాం కదా అదే వేసేద్దాం. ఇది కొంచెం ఎర్రగా అయినాక అల్లం పేస్ట్. ఒకసారి పులావ్ది చూద్దాం ఫ్రెండ్స్. బాగా ఎసురు వచ్చింది. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుంటా. రైస్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఇది ఉడికే ఉండే వరకు మూత పెట్టుకుందాం. చికెన్ కర్రీది చూసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇందాక పట్టుకున్న మసాలా వేసుకుందాం. ఆనియన్స్, టొమాటోస్, కొంచెం కొబ్బరి, గసగసాలు మొత్తం పెట్టుకున్నాం కదా మిక్సీ, అది వేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కారం అవి మొత్తం వేసుకుంటాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుందాం. చిల్లీ పౌడర్ కర్రీకి సరిపడా. చికెన్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో కూడా కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బాగా వేగేంత వరకు. బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకుని లాస్ట్న వేసుకుందాం ధనియాల పౌడర్, చికెన్ మసాలా. ఈ స్టేజ్లో కొంచెం లెమన్ వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. మనం 2 లెమన్స్ తీసుకొని గింజలు లేకుండా పిండుకొని వేసుకుంటున్నా. రైస్ ఇరగకుండా బాగా ఉడికిద్ది. ఆయిల్ బాగా సపరేట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసా ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ మసాలా, ధనియాల పౌడర్ వేసుకుందాం. మొత్తం వేసుకున్నా ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ కూడా కొన్ని వాటర్ వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం ఫ్రెండ్స్. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. చికెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పులావ్ కూడా చూసేద్దాం ఒకసారి. పులావ్ కూడా దమ్ అయింది ఫ్రెండ్స్. పులావ్ కూడా దమ్ అయింది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నా ఫ్రెండ్స్. దీంట్లో పచ్చిమిర్చి, టొమాటోస్, ఆనియన్స్, అల్లం పేస్ట్, ధనియాల పౌడర్, పసుపు, కొత్తిమీర, ఆయిల్ మొత్తం వేసుకున్నా. ఇది కొంచెం వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం. బాగా సాఫ్ట్గా ఉడికిద్ది. అప్పుడు మొత్తం కలిపి ఒకేసారి పెట్టకూడదు. మొత్తం బాగా కుక్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. ముందే వేసుకోకూడదు మనం. దీంట్లో ఉన్న వాటర్తోనే బాగా ఉడకాలి. వాటర్ వేసుకుంటే అసలు టేస్ట్ ఉండదు. ఇలా చేస్తే అసలు బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ గోంగూర పులావ్లోకి. గోంగూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ పట్టుకొని కోర్సుగా రెడీ చేసుకొని పెట్టుకుంటాం. గోంగూర మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. రైస్ వేసుకున్నా ఫ్రెండ్స్. టేస్ట్ చేద్దాం. చికెన్ వేసుకుందాం. చికెన్ కర్రీ
సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. బాగా వచ్చింది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ రైస్. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా గోంగూరతో కలుపుకుందాం. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. గోంగూరతో చికెన్ కర్రీతో చూద్దాం ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా ఉందో. కొన్ని ఆనియన్ పెట్టుకుందాం. బాబుకి తినిపిస్తున్నా ఫ్రెండ్స్, టేస్ట్ చేస్తాడు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువైంది. ఈసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.